మందిని చంపేస్తే ఆ పేర్లు ఉన్నాయా సార్ అని అంటే నో యూఆర్ ఆస్కింగ్ మీ లెంతీ క్వశ్చన్ ఐమ్ గోయింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. రండి లంచ్ చేద్దామని అన్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ అక్కడ అడిగితే. అయిపోయింది. పోనీ మీరు రాలేదు శాసనసభకి, అయినా సరే శాసనసభలో ఈ శాంతి భద్రతల మీద సమీక్ష జరిగినప్పుడు శ్వేతపత్రం రిలీజ్ అయినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా శాసనసభ సాక్షిగా కూడా వేదికగా కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఇవ్వండి అని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు అడిగారు. గాడిదలు కాస్తున్నారు. ఎందుకు ఇవ్వట్లా మరి మీ దగ్గర ఉంటే? ఎందుకు ఇవ్వట్లా? అండ్ అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నాడు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నప్పుడు నువ్వు డేటా ఇవ్వక్కర్లేదా? ఇవ్వాలి కదా డేటా. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడానికి ఉండదు కదండి, ఇవ్వాలి కదా డేటా. ఇవ్వలేదు. సరే ఎందుకు ఇవ్వట్లేదా అని చెప్పి మేము చాలా అప్పటికీ కూడా ఇప్పుడు ఒక హత్య జరిగింది అనుకోండి చంద్రిక్ గారు, నాకు తెలిసి మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందండి. అవుతుంది కదా. పోనీ అలా అన్నా అని వి థాట్ ఆఫ్ గెటింగ్ ది ఎంటైర్ ది డీటెయిల్స్. ఎక్కడా కూడా ఏ డీటెయిల్స్ లేవు, అసలు ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్స్ కూడా లేవు దానికి సంబంధించి. కరెక్ట్ 4 జరిగాయండి హత్యలు, ఆ సంబంధితమైనటువంటి పొలిటికల్ రైవలరీతో జరిగినాయి. సరే చెప్పాడు. ఏంటయ్యా బాబు ఎక్కడుంది అంటే చెప్పడు. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు తీసుకొచ్చానంటే సేమ్ కూటమి ప్రభుత్వం నన్ను అంతమొందించాలని చూస్తోంది అని అంటే ఒక మాట ఇలా అనేస్తే అయిపోతుందండి. బురద జల్లేయాలి అంతే. తర్వాత కడుక్కోవడం అనేటువంటిది వాళ్ళ బాధ, నాకేం పట్టింది. ఇక్కడ ఇంకో విషయం, మనందరం కూడా ఒకటే ఆలోచన విధానంతో వెళ్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఎంత డిస్ట్రక్టివ్గా ఉంటుంది అని అంటే మీరు గమనించండి. ఓడిపోయిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా ఏ రోజున కూడా నేను నా పార్టీ అధినేతగా మాట్లాడుతున్నాను, రాష్ట్రంలో మేము ఇంత చేశాము, మేము మళ్ళీ కూడా ఇప్పుడు ఏవో చేయగలుగుతాము, ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాము, ఏమీ లేదండి. ఏమీ లేదు. ఎంతసేపు నేను ముఖ్యమంత్రిగా చేశా, నేను ఆ రోజు ఇన్ని డబ్బులు ఇచ్చా, నీ జేబుల్లోంచి ఇచ్చావా? తాడేపల్లి ప్యాలెస్ అమ్మిచ్చావా? లేకపోతే బెంగళూరు ఎలంక ప్యాలెస్ అమ్మిచ్చావా? ఏమిచ్చావు? ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చావు. ఇప్పుడు ఎవరైనా మేమైనా ఏమన్నా మా జేబుల్లోంచి ఇస్తామండి? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తాం. మనం కేవలం దానికి వీఆర్ జస్ట్ ఫెసిలిటేటర్స్ అంతే. ఇంకో విషయం చంద్రిక్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉంది. ఇట్ ఈస్ అ మెంటల్ డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్ ఆయనకు ఉంది. అది సతీష్ గారు అన్నారు, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటారు దాన్ని. చంద్రబాబు నాయుడు గారు కనపడి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిన్న ఒక కలెక్టరల్ కాన్ఫరెన్స్ అది పెట్టారండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు. ప్రతి ఒక్క పొద్దు నుంచి రాత్రి వరకు ప్రతి ఒక్క శాఖ మీద ఒక సమీక్ష జరిగింది. కలెక్టర్లకు దానికి సంబంధించినటువంటి ఒక ఇంటరాక్షన్ వాళ్ళతో అయింది. అమ్మో ఇప్పుడు రేపు పొద్దున్న నా పేరు రాకపోతే నేను కాదుగా సీఎం, నేను ఇప్పుడు సీఎం కాదు కదా, నా పేరు రాదు కదా, ఎట్లా అని ఆలోచించాడు. పుసుకుని ఇది ఆ పక్కన దిక్కుమాల సలహాలు ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఆ దిక్కుమాల సలహాలు ఇచ్చే ఇవాళ రోజున పోయాడు, ఆ దిక్కుమాల సలహాలు ఇంకా ఇస్తూనే ఉన్నారు వాళ్ళు. సో ద పాయింట్ ఇస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిజార్డర్ కాల్డ్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్, సెల్ఫ్ అబ్సెషన్ ఆయనకి. ఎంతసేపు నేను కనిపించాలి, నా పేరు వినిపించాలి, నేనే అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకొక దీంతో అబ్సెషన్ ఉంటుందండి, శవాలు, హత్యలు, శవాలు, ఈ పదాలు ఇవి లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చెయ్యలేడు. మీరు రాసి పెట్టుకోండి. హత్యలు, శవాలు లేకపోతే రాజకీయం చేయలేనటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ శవం దొరికితేనే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు, మీరు గమనించండి. దట్ ఈస్ అగైన్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్. లేకపోతే పోయి బెంగళూరులో కూర్చుంటున్నాడు. సరే నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా కూర్చో, మాకు అనవసరం. రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు నువ్వు నాశనం చేసావు, దాని నుంచి రాష్ట్రాన్ని బాగుపరచుకోవడం మాత్రమే. అండ్ వీఆర్ క్లియర్, రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం తప్పించి మా ఎజెండా ఇంకేమీ లేదండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇవాల్టి రోజున జగన్మోహన్ రెడ్డి శవం దొరికితే ఆంధ్రప్రదేశ్ వస్తాడు, శవ రాజకీయం చేస్తాడు, హత్య రాజకీయం చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని ఖచ్చితంగా డామేజ్ చేయాలని చూస్తున్నాడు. అయినా ఇవన్నీ ఎందుకు చంద్రిక్ గారు, ఈ తలనొప్పి అంతా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా ఇచ్చేస్తే పోలా, ఇవంతా ఎందుకండి? మీరు ఆ స్టేలు తెచ్చుకొని, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని, ఇంకోటి వేసుకొని ఎందుకు? పుసుకున్న ఏదో మీరు నాకు తెలిసి 13 కేసులు ఏవో ఉన్నాయండి. ఏదో ఒక కేసులో నాకు తెలిసి రేపు పొద్దున ఏదన్నా అయితే మీరే డైరెక్ట్ గా పోయి జైల్లో కూర్చుంటారుగా. జైలుకి వెళ్తేనండి ఫుల్ సెక్యూరిటీ, నో ప్రాబ్లం ఎట్ ఆల్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇదంతా ఎందుకండి? ఆ జైలుకి వెళ్తే అయిపోలా, హ్యాపీగా ఫుల్ సెక్యూరిటీ, 900 కర్మ, వేల సంఖ్యలో పోలీసులు గార్డ్ ఇస్తారు, మీకు గార్డింగ్ చేస్తారు. కూచిపూడి శ్రీనివాస్ గారు, ఇంత జరుగుతున్న ఇందాక సతీష్ గారు కానీ లేకపోతే మేడం కానీ ఒక మాట అంటున్నారు, అటెన్షన్ సీకింగ్ ఉంటుంది లేదా డైవర్షన్ గేమ్